40 కుటుంబాలు సార్ వీళ్ళకు. ఏది అప్పుడు గంటల మిద్దెలు ఎప్పటికైనా కూలిపోతాయి, ఇళ్ళలో నీళ్ళు వచ్చిండాయి. సార్ పక్కన ఏదైనా స్థలం చూపించి మీరు ఇస్తే ఇల్లు కట్టుకుంటామంటున్నారు. పక్కన ఏడైనా స్థలం చూపిస్తే మేమందరం 40 కుటుంబాలలో కట్టుకుంటామంటున్నారు. గతంలో అక్కడ ఏదో ఇస్తే అదేదో శ్మశాన వాటికంట. అది ప్రాబ్లం లేదు సార్. ఇప్పుడు ఏమైందంటే నేను మాట్లాడినా, హౌసింగ్ వాళ్ళతో మాట్లాడినా సార్. హౌసింగ్ వాళ్ళు ఏమంటే 2006లో ఇచ్చినట్టుగా ఆధార్ కార్డు ఉంటుంది కదా సార్. ఇవి పాతాయి కదా, అప్పుడు ఆధార్ కార్డు లేదు కదా. సో మనం ఇవ్వచ్చు మేడం అన్నాడు. ఆధార్ కార్డు అప్పుడు లేదు కదా, 2006 నుంచి ఆధార్ కార్డు ఉంది. ఆధార్ కార్డు ఉన్నప్పుడు ట్యాగ్ ఉంటుంది. హౌస్ ఆధార్ కార్డు లింక్ చేస్తారు కాబట్టి ఇబ్బంది. ఇప్పుడు అప్పుడు పాత వాటికి ఆధార్ కార్డు లేదు మేడం, మనం చేయొచ్చు, వాళ్ళు మళ్ళీ కొత్తగా ఇల్లు కట్టుకుంటామంటే చేయొచ్చు అన్నమాట. అది కొంచెం చూడండి సార్. ఎప్పుడు వచ్చినా రెయిన్ వచ్చినా కూడా ఇబ్బందే కదా. ఇప్పుడు దాదాపు 40 కుటుంబాలు ఉన్నాయి. ఏదో 1-2 అంటే మనం ఏమన్నా చోట అడ్జస్ట్ చేయొచ్చు. ఒక కాలనీ మాదిరిగా ఏదైనా కట్టిస్తే సో వాళ్ళకి ప్రాబ్లం రాకుండా. థ్యాంక్ యూ సార్.